హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కూర గుమ్మడికాయ అండి. ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. కర్రీ వండితే వచ్చే టేస్ట్ ఇంత అంతా కాదనమాట. ఈ కర్రీ అనేది ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా గుమ్మడికాయలో గింజలు అవి తీసేసి నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. పైన పొట్టు తీసే పని ఉండదండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయని ముక్కలుగా కట్ చేసుకుందామండి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఈ గుమ్మడికాయ కర్రీ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. గుమ్మడికాయలో పీచు పదార్థం, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయండి. అందుకే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఈ గుమ్మడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కళాయి గిన్నెలో ఆయిల్ పోసుకొని 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా వేసుకొని తాలింపు మొత్తం కూడా బాగా వేగనివ్వాలండి. చూసారు కదండి, ఇలా వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలను వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈ గుమ్మడికాయ కూర అంటేనే పాతకాలపు వంట అంటారండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు వండేవారండి. చాలా రుచిగా ఉండేది. నేను అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నానమాట. చూసారు కదండి, ఒక 5-6 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, అలాగే కొద్దిగా కారం వేసుకుందామండి. ఈ గుమ్మడికాయ కూర అనేది తీయగా ఉంటుందండి. అందుకే ఉప్పు కారాలు తక్కువగా వేసుకోవాలండి. ఎంత తక్కువగా వేసుకుంటే కూర అనేది అంత రుచిగా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పుతో ఒక అరకప్పు బెల్లం వేసుకుందామండి. నేను చిన్న ముక్కే తీసుకున్నాను కాబట్టి అరకప్పు వేసుకున్నాను. కొంచెం పెద్ద ముక్క తీస్తే కప్పు వరకు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా ముక్కలకి పట్టి పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, మనకి పైకి పాకం తేలి ముక్కకు పడుతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది కర్రీ అనేది. మరీ కలిసేటట్టు కలుపుకూడదండి. ముక్కలు మెత్తగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కూర గుమ్మడికాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.